ప్రపంచ దేశాలకే భారతదేశము చాలా గొప్ప తలమానికమైనది. సామాన్యకము. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధులు అవును. గాని, ఇక్కడ ఉన్నటువంటి యోగులు అవును. గాని, ఇక్కడ ఉన్న తపస్సంపన్నులు గాని, అవును, ఎక్కడ లేరు. ఈ భూమి కూడా పవిత్రం. వేద భూమి అన్నది. వేదభూమి, కర్మభూమి చాలా గొప్పది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పడానికి కొంతమందికి అర్హత కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అంత పాపాలు చేసి ఉంటారు. కానీ ఈ నోటితో మంచి మాట్లాడాలంటే పుణ్యం చేసుకోవాలి. వినడం కూడా పుణ్యమే, అన్నీ కూడా. అందుకని మనం ఏంటంటే మంచి సత్సాంగత్యం చెయ్యాలి. అలానే 24 గంటలు భజన చేయమని కాదు. ఇంట్లో వాళ్ళు ఎలా ఏమైపోతారు? మీరు ఆ నేర్చుకున్న విద్య అవసరం వచ్చినప్పుడు ఉపయోగించాలి. ఎక్కడ కూర్చున్నా, మీరు ఆఫీస్లో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, అప్పుడు ధ్యానాలు చేయకూడదు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు, ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు స్థలాన్ని నిర్ణయించుకోండి. నిద్ర ఉంది, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయండి. రాత్రిపూట, తెల్లవారులు కూడా మీరు చక్కగా దేదీప్యమానంగా మీ ఆత్మ మరి తపస్సు చేసుకుంటుంది. కొన్నిసార్లు బయటకు వస్తుంది ఆ బాడీ వదిలేసి. సిల్వర్ కార్డ్ దానికి టచ్ అయి ఉంటుంది. ఒకసారి అది తెగిపోతే ఈ బాడీలోకి రాదు. మనం చావు అంటాం. చావు అనే దానికి అర్థమే లేదు. ఆత్మకి ఎక్కడుందండి? మరణం ఉందా? మరణం అనే పదం మనం ఏంటంటే చనిపోవడం, శ్వాస లేని వాడిని మరణంగా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఆత్మ తలుచుకుంటే కంటిన్యూ కూడా చేస్తుంది. వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి కూడా రాగలుగుతుంది. దింపుడు కళ్ళం ఇలాంటివన్నీ మన ఊళ్ళల్లో ఉండే ఒకప్పుడు. ఓ 2-3 గంటలు అక్కడక్కడ ఆపుతూ ఉండేవాళ్ళు. పోయిన ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉండేవారు ఒకప్పుడు. అది అప్పుడు కామన్. ఇప్పుడు అసలు పోయినవాడు ఇంకా అది రావడం కష్టం. ఇప్పుడు ఎలా అసలు ఆ విద్యలు లేవు, ఆలోచనలు లేవు. అప్పట్లో అవి ఎంత సిస్టమేటిక్గా ఉండేవి. అవతలు ఉండేవి కదా. ఊరి మధ్యలో ఎక్కడున్నాయి? సిటీలో శ్మశానాల్లో, ఊళ్ళో సిటీలోనే ఉంటున్నాయి. ఇప్పుడు మారిపోలే. గుళ్ళు కూడా అప్పట్లో అండి, ఊరు అవతల చెరువు గట్లో స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు ఇంట్లో ఊళ్ళోకి వచ్చేవారు. ఇప్పుడు సిటీ సెంటర్లోనే గుళ్ళు అయిపోయాయి. ఊరు అవతల అనేది సమస్య లేదు. సరే, ఏదో వాళ్ళు అంటారు మరి అప్పట్లో ఉన్నవి ఇప్పుడు పట్టణాలు అయ్యాయి కదా, అవి కూడా పక్కపక్కన ఇల్లు కట్టుకొని కలిసిపోయాయని తప్పించుకుంటారు. ఒక టౌన్స్ వేరేగా ఉండాలి, దేవుడు గుళ్ళు ప్రసారం వేరేగా ఉండాలి. ప్రదక్షిణలు చేసేదానికి కూడా విశేషం కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్థాపన, ఒక దేవుణ్ణి ప్రతిష్ఠ చేస్తే ఆ దేవుడికి తగ్గట్టుగా ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక 1000 గజాలు సరౌండింగ్ అంతా కూడా శక్తి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రదక్షిణాలు. మనస్సు లగ్నం అవడం కోసం మనసులో ఆ దేవుడిని తలుచుకుంటూ, నామం చదువుకుంటూ తిరుగుతూ ఉంటారు. 108, 10, 11 ఏదో వాళ్ళ ఓపిక. అప్పుడు వాళ్ళకి ఆకలి తప్పులు రావండి. మనసు లగ్నం అయిపోతుంది. కింద పాదం పెట్టంగానే ఆ తరంగాల్లో ఈ ధ్యాసలో ఉన్నప్పుడు కింద ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం శక్తిమయం. తప్పకుండా మీకు రక్షణ లాభం ఉంది. కానీ మనస్ఫూర్తిగా మనసు పెడితే, ఏదో తిరుగుతున్నాం అంటే రాదు. ఈ హైదరాబాద్, లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ మన కూర్చుని సాధన చేస్తే తొందరగా విశ్వశక్తి కనెక్ట్ అవుతాం గురుగారు? మీరు మీ ఇంట్లో చేయొచ్చు, మీ ఆఫీసులో చేయొచ్చు. తలుపులు వేసుకోండి. మీరు ఒక్కరు ఉండాలి. ఒక్కరు ఉండి ఎక్కడైనా సరే 3x4 రూమ్లో అయినా కూడా బాక్స్ లాగా, పిరమిడ్ లాగా కూర్చోవడం, హాయిగా ధ్యానం చేసుకుని మైండ్ కనెక్ట్ చేయాలి. మనస్సుని, ఆత్మని కనెక్ట్ చేయడమే కదా. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ అయితే చౌరస్తాలో కూర్చున్నా మీరు కనెక్ట్ చేయొచ్చు. ఆ చప్పుడు మీకు సంబంధం ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ ప్రయాణం వెళ్ళొచ్చాం. తిరుపతి వెళ్ళొచ్చిన వాడు అక్కడ విశేషాలు చెప్తారు. నేను మానసరోవర్ వెళ్ళొచ్చేస్తే నేను విశేషాలు చెప్పా. అలాగే చంద్రమండలం రేపు పొద్దున ఎవరన్నా వెళ్తే వాడు చెప్తాడు. అంటే అనుభవంతో చెప్తారు, వాడు అనుభవించి చెప్తాడు. అలాగే నేను ఎప్పుడు పడితే అప్పుడు నేను కనెక్ట్ అవ్వచ్చు. మానవుడు ఎప్పుడు పడితే అప్పుడు కనెక్ట్ అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ అవ్వచ్చు. పీస్ ఆఫ్ మైండ్ అడవుల్లోనే పోవాల్సింది లేదండి. మీ స్థిరత్వం ఉంటే ఇక్కడ కూడా వస్తుంది. సూక్ష్మ శరీరంలో ఇప్పటికీ చాలా మంది గురువులు తిరుగుతుంటారంటే ఆ సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు, ఈ బాడీని వదిలేసి తిరగడమే సూక్ష్మ శరీరం. అది స్వప్నావస్థ, తురీయావస్థ, సుషుప్తావస్థ ఇవన్నీ ఉన్నాయి కదా, సమాధి, ఇవన్నీ కూడా స్టేజెస్. అసలు అవన్నీ కాకుండా కూడా మీరు డైరెక్ట్ లింక్ అవ్వచ్చు. ఇవన్నీ మారి మారి ఫైనల్గా లింక్ అయ్యేది అదే ఎండింగ్లో. మీరు మొదట్లోనే సింపుల్గా చేసి పొందమంటున్నా కదా. అంటే మీరు ఏమన్నా అలాంటి దర్శనాలు చేసుకున్నారు? అలాంటి వాళ్ళని యోగిని మాత అని ఒక అమ్మ ఉండేది హిమాలయాల్లో. తర్వాత శక్తి బాబా అని ఒక ఆయన, రకరకాల వాళ్ళు అలాగే దర్శనం చేసుకోవడం, వాళ్ళ అనుభవాలు పంచుకోవడం, వాళ్ళ ప్రాక్టీసెస్ తెలుసుకున్నాను.
అందులో కొన్ని నేను తెలిసినవి, కొన్ని నాకు తెలియనివి. ఉమ్, అంటే ఇప్పుడు ఒక్కోరు ఒక్కో ప్రయత్నం, అందరూ ఒకలాగా చెయ్యరు కదా, ఉమ్, అందరూ ఒకటే క్యూలో ఉండరు. ఉమ్, ఈ స్కూల్ వేరు, డివైన్ స్కూల్ ఈజ్ డిఫరెంట్. Hmm. థాట్స్ మీద పోతుంది, కానీ ఏకంగా ఒకటయ్యేది ఏంటంటే థాట్స్, ఏకాగ్రత ఒకటే. ఏ ప్రాంతంలో వాళ్ళైనా కుల మత భేదాలు లేవు, ఏమీ లేవు. సర్వం శక్తిమయం, సర్వం మానవమయం. మనం అంతా ఒకటే జరుగుతున్నటువంటి ఈ దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు, వివాహాలు లేదా పిల్లల చదువులో ఏవో రకరకాల సమస్యలు అండి. అవును, అలాంటి వారు మీ సమస్యలే ఉండవు. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి మీ ద్వారా వాళ్ళు ఉపశమనం పొందాలంటే జరిగే పని ఏంటండి? ఉపశమనం అంటే ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, ఎవరైనా సరే ఒక 50 మందినో, కనీసం 50, ఎక్కువైతే సంతోషం, ఉమ్, ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే నగర శివారుల్లో ఉమ్, ఒక హాల్లో పర్యావరణం బాగుండే స్థితిలో ఉమ్, ఎవరన్నా అరేంజ్ చేస్తే వాళ్ళకి సూర్యోదయం టైంలో ఉమ్, ఈ యొక్క అనుభవాన్ని నేను వారికి తీసుకురాగలుగుతాను. ఉమ్, కానీ ఒకరిద్దరికి అనేటువంటిది అది సమూహంగా ఉంటే అందరూ బాగుపడాలని నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పింది ఈ మాధ్యమం ద్వారా వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. ఉమ్, నేను మంత్రం ఏం చెప్పాలా, బీజాక్షరం ఏం చెప్పాలా, చూడడం, కళ్ళు మూసుకోవడం, జ్ఞప్తికి చేసుకోవడం, ఉమ్, బాడీ అంతా ఆ దివ్యశక్తి ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా అది ఉమ్, ఎలా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అలా బాడీ అంతా శక్తిమయం అయిపోతుంది. ఉమ్, యుఎస్లో ఇంకా వేరే చోట చాలా రుగ్మతలు, రకరకాల రోగాలు ఉమ్, ఈ యొక్క ప్రాసెస్లో తగ్గిపోతున్నాయి. ఇప్పుడు కొత్తదనం అనేది కాదండి, విశ్వాన్ని మీరు గుర్తిస్తున్నారు, మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు, అదే చేసే పని. మీరు ఒక్కసారి అది కాంటాక్ట్ అయిపోతే, నాకు తెలిసి మీరు 2 గంటలు కూర్చోండి, ఉమ్, రావాలి. ఎందుకంటే దృష్టి పెట్టాలి. ఉమ్, అరగంట పెట్టండి, మీకు ఆ ఇంట్రెస్ట్ మీకే పెరిగి ఇంకా చేయాలనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్గా టీవీ చూస్తుంటారు, మీకు ఇష్టమైన సినిమానో ఏదో అలా చూస్తూ ఉంటారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నా మీకు అర్థం కాదు, ఉమ్, చప్పుడు చేసినా కూడా అర్థం, మరి బాంబు పేలిస్తే తెలియదు, కానీ ఉమ్, ఇలా చూస్తూ ఉంటారు, అందులోకి వెళ్ళిపోయి అందులో మాటలు అన్నీ వింటూ ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. ఉమ్, దేని మీద అయినా సరే ఈ ప్రాక్టీస్ మీద కూడా దృష్టి పెట్టండి, నో సైడ్ ఎఫెక్ట్స్. ఉమ్, ఏముంది, కళ్ళు మూసుకుంటారు, ధ్యానం చేస్తారు, మీరే పవర్ఫుల్ అయిపోతారు, ఉమ్. మీరు ఇంకోరికి కూడా చూపించవచ్చు. అంటే ఈ ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు వాళ్ళ లోపల ఏదైనా మనం అనుకుంటున్నట్టుగా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా షట్చక్రాలు ఆ యొక్క అవుతాయి. యాక్టివేషన్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ శరీరంలో మరి లేని పని మార్పులు వచ్చినప్పుడు ఆహా, అసలు చక్రాలు గొడవే ఉండదు. ఉమ్, అసలు అవి వద్దన్నా చేస్తాయి కదా నాన్న, ఉమ్, అవి చెయ్యకపోతే కదా నువ్వు బలవంతంగా, ఇప్పుడు నాకు అడ్రస్ తెలీదు, మీరు వచ్చి చూపించాలి, అసలు మీకు దానికి తెలుసు కదా, అదేంటో దానికి తెలుసు, ఆ చక్రం ఏంటో తెలుసు, మూలాధారం ఏమిటో తెలుసు, ఉమ్, ఆగ్నేయ చక్రం ఏమిటో తెలుసు, విశుద్ధి చక్రం ఏమిటో తెలుసు, అన్నీ తెలుసు కదా దానికి. ఉమ్, బాడీకి ఇంట్రడక్షన్ కావాలి అంటే ఏదో చదువులు అవి ఇవి ఇప్పుడు ఆ రూపంలో మనం ట్రైనప్ చేస్తున్నాం. ఉమ్, అసలు విశ్వశక్తే మీకు ట్రైనప్ చేస్తుంది, ఆ చక్రాలు లేకుండా కూడా యూ కెన్ ట్రావెల్. ఉమ్, బాడీ వదిలినప్పుడు చక్రాలు మీతో రావు, ఉమ్, బాడీలో ఉంటాయి, కంటికి కనబడే సూక్ష్మంగా ఉంటాయి. ఉమ్, ఆ దివ్యశక్తి అన్ని కంట్రోల్ చేస్తుందండి. ఉమ్. పారమార్థికంలో అలాంటి రహస్యాలు ఉంటాయి, ఇంకా దాన్ని విశ్లేషంగా చెప్పచ్చు. ఉమ్. అంటే ఈ సాధన వల్ల మనిషి సంసార జీవితానికి ఏమి ఇబ్బంది కలగదా అని అడుగుతున్నాను. సంసార జీవితం బాగా ఉంటుంది, ఉమ్, భార్యతో ప్రేమగా ఉండగలుగుతాడు, ప్రేమించకుండా పెళ్లి చేసుకోవడం అది వేరే విషయం. ఉమ్, అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. మీకు శక్తి వచ్చినప్పుడు ఉమ్, ఆ ఎదుటివాడి మీద కూడా మీ శక్తి కిరణాలు ప్రసరణం జరుగుతాయి. ఉమ్, తల్లిదండ్రులు చిన్నప్పుడు మీరు చూసి ఉంటారు, పెద్దవాళ్ళకు కూడా తల నిమురుతూ దీవించేవాళ్ళు. అంటే ఏమిటి, ఆ తల్లిదండ్రులు ప్రేమ, ఉమ్, అవ్యాజమైన ప్రేమ, ఉమ్, ఆ ప్రేమతో నా బిడ్డ బాగుండాలి, ఉమ్, బాగుండాలి మనసులో అనుకుంటూ నెత్తి నిమిరేవారు. ఉమ్, తల్లి తండ్రి అంటే ఆశీస్సులు ఇవ్వడం. Hmm. గుళ్ళల్లో దేవుళ్ళే ప్రతిష్ఠ చేస్తాం, అది విగ్రహ రూపం. Hmm. తల్లిదండ్రులు నడయాడే దేవుళ్ళండి. Hmm. వాడు ప్రాణంతో ఉండి ఎక్కడ పడితే అక్కడ నడవగలడు, ప్రయాణం చేయగలడు, Hmm. మీతో మాట్లాడగలడు, కొడుకులు పిల్లలు ఎవరైనా పెడితే తినగలడు. Hmm. దేవుడికి పెడితే ఇలా చూపించి మనమే తింటున్నాం, Hmm. తల్లిదండ్రులకు పెడుతున్నాం. నీకు జన్మనిచ్చిన తండ్రి కంటే తల్లి కంటే గొప్ప దైవం ఏమన్నా ఉందా? Hmm. నాకు తెలిసి లేదు. ఇది ఈ యొక్క సాధనాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు వారి కోరికలు కూడా తీర్చాలి, వారిని ప్రేమించాలి.
గురుగారు.